శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలి, నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకునే పరిహారం ఏంటిది, అసలు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా ఉంటుంది ఇల్లు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, అది కూడా తెలుసుకుందాం. నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. మన మనస్సులో పాజిటివ్ ఎనర్జీ ఉంటే చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఇది ఒక్కటే పరిహారం. నిజం. మన మనస్సులో ఎదురింటోళ్ళు పాడైపోవాలి, పక్కింటోళ్ళు పాడైపోవాలి, పై ఇంటోళ్ళు ఇదవ్వాలి, కిందింటోళ్ళు ఇదవ్వాలి, లేకపోతే మన బంధువులు వాళ్ళు ఇదవ్వాలి, వాళ్ళు అది అవ్వాలి, మనకు సరిపోని వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం కదా. అప్పుడు ఇల్లంతా నెగిటివిటీ ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఇలానే వస్తుంది. అంటే మన ఆలోచన బట్టే మన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంటికి వెళితే ఉండాలనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో కాసేపు. ఒక్కొక్కళ్ళ ఇళ్ళకి వెళ్తే అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఇక్కడ మీకే వ్యత్యాసం. అంటే వెళ్ళిపోదాం అనిపిస్తున్న ఇల్లు నెగిటివ్ ఎనర్జీతో ఉన్నట్లు, కాసేపు కూర్చుందామన్న ఇంట్లో పాజిటివ్ వైబ్స్ పాస్ అవుతూ ఉంటాయి ఆ ఇంట్లో. అంటే ఎలా వస్తుంది వాళ్ళ ఇంట్లో పాజిటివిటీ? నేను ఒకటే చెప్తాను, వాళ్ళు తెల్లవారుజామునే లేస్తారు. అటువంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు లేస్తూనే తలుపులన్నీ కిటికీలన్నీ తెరుస్తారు, సూర్యరశ్మి ఇంట్లో పడేలాగా చేస్తారు. వీళ్ళు ఇంట్లో పనులన్నీ కూల్గా, టైం ఉంటుంది. ఎప్పుడైనా తెల్లవారుజామున లేస్తే చాలా సమయం ఉంటుంది. లేస్తారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు, స్నానం చేస్తారు, ఇంట్లో దీపారాధన సూర్యోదయానికి వెలుగుతూ ఉంది అంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉన్నట్లు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా. ఒక్క 10 రోజులు మీరు కూడా కొంచెం ఓపిక చేసుకొని 4 గంటలకు లేచి ఇంటిని శుభ్రం చేసుకొని, బయట ముగ్గేసుకొని, స్నానం చేసి, పూజా మందిరం శుభ్రం చేసుకొని, తులసి బృందావనం దగ్గర దీపం పెట్టి, ఇంట్లో దీపారాధన చేసి, కాసేపు కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానించి, లేదా మీరు ఏమైనా శ్లోకాలు అష్టోత్తరాలు చదువుకొని వంటింట్లోకి వెళ్ళి పిల్లలకి టిఫిన్లు, బాక్సులు, క్యారియర్లు ఇవన్నీ చేసుకొని ఎంత సమయం మిగులుతుందో అంత సమయం మిగులుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఆ దీపం నుంచి వచ్చే వాయువు పాజిటివ్ ఎనర్జీని పాస్ చేయిస్తుంది. అలాగే తెల్లవారుతుండగా దీపారాధన చేస్తారు మీరు. ఇంకా ఆ భగవంతుడి శక్తిని, మీరు చేసే పూజ, మీరు వాయించే గంట నుంచి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సరే, పాజిటివ్ ఎనర్జీ గురించి మొదటగా మాట్లాడుకున్నాం. ఎప్పుడైనా మనం పాజిటివ్ ఎనర్జీ గురించి మొదటగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే, తెల్లవారి పొద్దెక్కే వరకు ఇంట్లో వాళ్ళు పడుకొని నిద్రపోతున్నప్పుడు లేవరు. ఏ పనుల్లో పాలల్లో వచ్చి లేపాలి 7కో 8కో అనమాట. అప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. అలాగే ఇండ్లు చిందరవందరగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో. ఎక్కడికక్కడ దుమ్ము, ధూళి, బూజు, అసలు ఒక చిన్న సైజ్ బూత్ బంగ్లా టైప్లో మనకు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు లెక్క. ఆ మనుషుల్లో నెగిటివ్ ఎనర్జీ తాండవిస్తుంది. అందుకే వాళ్ళకి ఓపిక లేదు. ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో బతకగలుగుతారు అన్నమాట. ఎందుకు? వాళ్ళల్లో కూడా నెగిటివిటీ ఉంది. అలాగే ఇంకా బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అంటే, మనని ఓర్వలేక ఈర్ష్య ద్వేషం రూపంలో మనకి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ కూడా మనకు ఇంట్లోకి వస్తుంది. ఎలా ఇవన్నీ పరిహారాలు చేసుకోవాలి, ఎలా పరిహారం చేస్తే మంచిది అంటే, నేను చెప్పినట్టు ఒక్క 41 రోజులు చేయండి. ఈ వీడియో చూసిన మరుసటి రోజు ఉదయం నుంచే మీరు తెల్లవారుజామున 4 గంటలకు లేవండి. సరే అమ్మ, మాకు పని మనిషి ఉంది, మేము పొద్దున్నే పని చేసుకుంటే ఎలా, వాళ్ళకి జీతం ఇవ్వాలి కదా అంటే, కనీసం ఇల్లు ఊడ్చుకోండి అమ్మ, శుభ్రంగా ఊడ్చుకోండి. మీ పనమ్మాయి వచ్చి తడిబట్ట పెట్టేసి డస్టింగ్ చేసేసి అంట్లు తోమి వెళ్ళిపోద్ది. ఊడ్చేసి పూజా మందిరం వరకు మీరు శుభ్రం చేసుకోండి. ఒక మాప్ పెట్టుకొని కింద ఆ రూమ్లో అంతా. తర్వాత స్నానం చేశాక పూజా విగ్రహాల దగ్గర అంతా శుభ్రం చేసుకోవచ్చు. చేసుకొని ఎప్పుడు కూడా పూజా మందిరం అనేది పరిశుభ్రంగా ఉండాలి. ఎండిపోయిన పువ్వులు, ముందు రోజు అగరబత్తి పొడి, అక్కడ అంతా దుమ్ము ఇలా ఉంది అంటే పూజా మందిరం మీ ఇంట్లో ఏది కూడా పైకి రాదు, అంటే సక్సెస్ అనేది రాదు. పూజా మందిరం అంతా శుభ్రంగా ఉండాలి. అలా చేసి దీపారాధన చేసుకొని, మీరు అష్టోత్తరాలు, సహస్రనామాలు మీరు ప్లే చేసుకుంటూ మీరు వంటింట్లోకి వెళ్ళి మీరు పని చేసుకోండి. అలాగే సాయం సంధ్యాకాలంలో
ఎప్పుడు సాయంత్రం 6, 6:30 మధ్యలో. మళ్ళా తిరిగి మీరు స్నానం చేస్తారా? స్నానం చేయకపోయినా పర్వాలేదు. కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని శుభ్రంగా జడ వేసుకొని మహిళలు మళ్ళా పూజా మందిరంలో దీపారాధన చేయండి. చేసి కాసేపు అలా కూర్చోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళకపోతే నన్ను అడగండి. అలాగే ప్రతి శుక్రవారం ఇంట్లో లేదు మేము సాయిబాబాని, దత్తాత్రేయుని కొలుస్తాం. గురువారం మేము లేదమ్మా శనివారం వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేస్తాం. ఆ రోజుల్లో ధూపం వేయండి. కొన్ని బొగ్గులు ఎవరిని అడిగినా లేదా 1 కేజీ కొనుక్కొని రావచ్చు బొగ్గుల్ని. బాగా లావు బొగ్గువి తీసుకొస్తే స్టవ్ని వెలిగించి దాని మీద పెట్టి మీరు పూజా మందిరం శుభ్రం చేసేలోపు అది బాగా అగ్నిలాగా మారుతుంది. అప్పుడు ధూపం వేసే పాత్ర ఉంటుంది కదా, దానిలో అది తీసి పటకారతో తీసి దానిలో పెట్టి సాంబ్రాణి బయట దొరుకుతుంది. మంచి సువాసన ఉన్నది పూజా సామాగ్రి దగ్గర తెచ్చుకొని, అలాగే గుగ్గిలం అనేది కూడా దొరుకుతుంది వాళ్ళ దగ్గరే. అలాగే ఆవు పిడకలు ఈ 3 తెచ్చుకొని బాగా మెత్తగా చేసి కలిపి పెట్టుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఈ ధూపాన్ని పూజా మందిరంలో మొదటగా అంటే ఆ బొగ్గు అగ్నిగా ఉంటుంది కదా, దాని మీద వేస్తే పొగ విపరీతంగా వస్తుంది. ఇంట్లో ప్రతి మూలన ఈ ధూపం వెళ్ళేలాగా చూడండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మీ మనసులో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ బయట గడప దగ్గరే ఆగిపోతుంది. ప్రతిరోజు మీరు ప్రతి శుక్రవారం గడపను పూజించుకోండి. ఇంటి ముందు తప్పనిసరి ముగ్గును పెట్టండి. ఇవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ తాలూకు ఛాయలు కూడా ఇంట్లోకి రావు. తులసి పూజ అనేది తప్పనిసరి ఉదయం సాయంత్రం. ఇలా ఒక 41 రోజులు మీరు చేసి అబ్బా చాలా బాగుందమ్మా మీరు చెప్పిన పరిహారం అంటే అని మీరే అనుకుంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ స్వస్తి.